మోసం చేసిన చంద్రబాబు నిరుద్యోగ వృద్ధిస్తారని చెప్పి యువతను మోసం చేసిన చంద్రబాబు, నిరుద్యోగ వృద్ధిస్తారని చెప్పి మోసం చేసిన చంద్రబాబు, ఉద్యోగం ఇస్తారని చెప్పి మోసం చేసిన చంద్రబాబు, ఉద్యోగం ఇస్తారని మోసం చేసిన చంద్రబాబు, నిరుద్యోగేతరులకు ఉద్యోగాలు ఇస్తారని మోసం చేసిన చంద్రబాబు, నిరుద్యోగేతరులకు ఉద్యోగాలు ఇస్తారని మోసం చేసిన చంద్రబాబు. రోడ్డు పాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఇంటికి ఒక ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి యువతకి ఉద్యోగం ఇవ్వాలి నిరుద్యోగ వృత్తి ఉద్యోగస్తులకి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. మనందరికీ తెలుసు 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా జాబు రావాలంటే బాబు రావాలి, ఇంటికి ఉద్యోగం ఇస్తాము, ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కానీ ఎన్నికలు అయిపోయి దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నా ఆయనకు ఉద్యోగం వచ్చింది, వాళ్ళ కొడుకు లోకేష్ బాబుకి ఉద్యోగం వచ్చింది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న 175 కుటుంబాలు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నాయి. 3 సంవత్సరాలు అవుతున్నా ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలు రిజిస్ట్రేషన్లు కానీ, ఉద్యోగం ఆరోగ్య మిత్రాలు కానీ, కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉద్యోగాలు కానీ పీకేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం దీన్ని ఘోరంగా ఖండిస్తుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, అది త్వరలో మీరు ఇంటికో ఉద్యోగం హామీ నిలబెట్టుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాము. అవసరమైతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చినా సరే మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాము. మీరు చెప్తారు మేము పులివెందులో గెలుస్తామని చెప్తారు. అయ్యా చంద్రబాబు, ముందు మీరు మా పార్టీ నుంచి కొనుక్కున్న 22 మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఇంటికో ఉద్యోగాన్ని రెఫరెండంగా పెట్టి ఎన్నికల్లే దమ్ముందా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు ఆ ఒక్క ఎమ్మెల్యేతో ఎన్నికలకు వెళ్తే మీ బతికేందుకు తెలుస్తుంది. అవి చేయకుండా మీరు అభివృద్ధి చేస్తున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అడ్డం పడుతుందని చెప్పి చెప్తున్నారు. ఎక్కడ మేము అడ్డం పడుతున్నామో ఖచ్చితంగా మీరు చెప్పాలి. మీరు ఇచ్చిన ఏదైతే ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ హామీ ఉందో వెంటనే అది అమలు చేయండి. లేకపోతే యువత యొక్క ఆగ్రహానికి మీరు గురి కావాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో కనీసం మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వమని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. సంవత్సరాల తర్వాత ఇలా మంత్రులు మాట్లాడే వైఖరి సిగ్గుచేటుకరం. ఒక 420 ముఖ్యమంత్రి మీద ఈరోజు మన థర్డ్ టౌన్ పోలీస్ స్టేషన్లో 420 కేసు నమోదు చేయాలని చెప్పి మెమరాండం ఇవ్వడం జరిగింది. దీని గురించి విద్యార్థి సంఘాలన్నీ చాలా సీరియస్గా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే మేము నిరుద్యోగ వృత్తి ఇప్పిస్తాం. ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగికి ఒక్కొక్క నిరుద్యోగి 70,000 రూపాయలు ఈ ప్రభుత్వం అప్పు ఉంది. ఎప్పుడు చెల్లిస్తుంది? ఇచ్చిన హామీలు తొంగలో తొక్కడే కాకుండా ఈరోజు అక్కడ యూనివర్సిటీలు ఇస్తాం, ఇక్కడ యూనివర్సిటీలు ట్రిపుల్ ఐడీలో బెస్ట్ ఛార్జీలు కట్టండి సిగ్గులేని ప్రభుత్వం కొత్తగా ఈరోజు యూనివర్సిటీలు ఇస్తామని చాలా సిగ్గుచేటుకరం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని విద్యా వ్యవస్థకు విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే చంద్రబాబు నాయుడికి రాబోయే రోజుల్లో ప్రతిపక్షంలో కూర్చునే స్థాయి కూడా లేకుండా బుద్ధి చెప్తామని ఈ విధంగా డిమాండ్ చేస్తాం.